నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ 2024 తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు సాయిబాబా గుడి కుమ్మరమిట్ట నందు గల ప్రతి గడపకు వెళ్లి పార్టీ మినీ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు వాటర్ డ్రైనేజీ రోడ్డు సమస్యలను రామకృష్ణకు తెలియజేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ సంక్షేమం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ అభివృద్ధికి తిలోదికం పలికిన వైసీపీ పాలన నుంచి 100 రోజులు ఓర్చుకుని తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని వస్తే మినీ మేనిఫెస్టోలోని 6 గ్యారంటీలను ప్రతి ఇంటికి నీటి కొలాయి, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని వారికి హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయల నిధులతో కుమ్మరిమిట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులు ఖాళీ స్థలాలు కబ్జా చేసి పేద ప్రజలకు అమ్మే స్థాయికి దిగజారని ఆరోపించారు. ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా పేద ప్రజలకు ఎలా అమ్ముతారు అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అవన్నీ రికవరీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, రాష్ట్ర తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అనుబంధ విభాగ కమిటీ నాయకులు, జనసేన జిల్లా కమిటీ నాయకులు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా తెలుగుదేశం ప్రభుత్వం కేసు ఓటు సైకిల్ తెలుగుదేశం ప్రభుత్వం కేసు సైకిల్ మనం వేయాల్సిన సైకిల్ సార్ వస్తున్నాడు పక్కన లేండి నేను కూడా ఇల్లు మమ్మల్ని ఆడవాళ్ళని నెట్టేసి టీచర్ అనిపించగలుగుతారు ఆయన సపోర్ట్ కుమ్మరమిట్ట గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్టీ కాలనీ అని చెప్పి 2 ప్యాకేజీలు 10 కోట్ల రూపాయలు ఈ కాలనీలో పెట్టడం జరిగింది. అయితే అన్ని దగ్గర రోడ్లు కానీ సైడ్ కాలం కానీ బ్రహ్మాండం కట్టాం. ఈరోజు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎక్కడ సైట్ ఉందా దాన్ని ఎలా దోచుకోవాలా అనే ఉద్దేశంతో ఇక్కడ దగ్గర ఇప్పుడు 100 అంగళాలు లాక్కొని వీళ్ళు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ₹1,00,000 లెక్కన అంటే 100 అంగళాలని పేదవాళ్ళకి మళ్ళా అమ్మి 10 లక్షల రూపాయలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే నేరాలంతా ఉన్నారు. ఇంకా 100 రోజులే ఉంది. వాళ్ళు ఏ విధంగా డాక్యుమెంట్ లేకుండా ఏ విధంగా అమ్ముతారని అడుగుతున్నారు. బలవంతంగా ఆక్రమించుకొని రెవెన్యూ చేసి ఆక్రమించడం,
దాన్ని మళ్ళీ అమ్మడం. కాబట్టి రేపు తెలుగుదేశం వచ్చిన తర్వాతైనా కానీ దాన్ని ప్రక్షాళన చేస్తాం. ఖచ్చితంగా దాని ఉన్న బయటకు రాస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా ఉంటే సైట్లు ఇవ్వండి, పేదలకు ఇల్లు కట్టుకుంటారు, చాలా ఇల్లు. మరి అలాంటి పని చేయకుండా ఉన్న స్థలాన్ని పేదల దగ్గర నుంచి లాక్కోవాలని చూస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా రేపు ఒకవేళ లాక్కున్నా కానీ మళ్ళా ఎలా ప్రకారం తీసిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం సిగ్గు కూడా లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం వేసిన ఇళ్ళకి ఈ రోడ్లు బోర్డు అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు ఇవ్వండి, ఇల్లు ఇవ్వండి, మీరు బోర్డు కింద పెట్టుకోండి, పైన పెట్టుకోండి. తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే వాటికి మీరు ఎలా బోర్డు కొడతారని చెప్పి అడుగుతా ఉన్నాం. సిగ్గు లేదని అడుగుతున్నాం.